హలో ఫ్రెండ్స్, నా శ్రేష్. అయితే ఈ వీడియో తీన్మార్ మల్లన్న గారి గురించి, ఎందుకంటే ఆయన గెలిచిన ఇన్ని రోజుల తర్వాత ఈ రోజు నాకు మాట్లాడాలనిపించింది, చాలా మంచిగా అనిపించింది. ఈ వీడియో చూడండి. మీడియాలో వాళ్ళే, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళే, పాలిటిక్స్ వాళ్ళే, సినిమా వాళ్ళే, ఐపీఎల్ వాళ్ళే, కాంట్రాక్టర్లు వాళ్ళే, ఫార్మా ఇండస్ట్రీ వాళ్ళదే, భారీ పరిశ్రమలు వాళ్ళవే, రియల్ ఎస్టేట్ వాళ్ళవే. మేము ఏడున్నాం సార్. ఇంకా మా బీసీలకు కంట్రోల్ బియ్యం, ఇందిరం మిల్లు, 2000 పింఛన్, ఆరోగ్యశ్రీ కార్డు, సస్తే రైతు బీమా. ఈ రాజ్యాంగం మాకు చెప్తా ఉంది. ఈ వీడియో చూసిన తర్వాత ఆయన ఇలా మాట్లాడారు కదా, అలా మాట్లాడిన తర్వాత నాకు నచ్చింది అనమాట. అందరూ వాళ్ళే పాలిచ్చారు, వాళ్ళే ఉన్నారు, వాళ్ళే కాంట్రాక్టర్లు అనేసి చెప్పడం జరిగింది. అది అన్ని నిజమే. వాళ్ళే కాంట్రాక్టర్లు, వాళ్ళే అన్ని పెద్ద పెద్ద కాంట్రాక్టులు మొత్తం వాళ్ళే తీసుకున్నారు. కాబట్టి మరి మళ్ళీ నా క్వశ్చన్ చేయడం ఏంటంటే, బీసీలకు కావాలి, బీసీలు అయితే బాగుంటుంది, బీసీల తర్వాత వేరే వర్గాలు కూడా కావాలి, అందరు కావాలి. కాబట్టి పాలించే వాళ్ళే పాలిస్తున్నారు, మిగతా వాళ్ళు రాజకీయాల్లోకి రాలేకపోతున్నారు కాబట్టి అనేసి ఈ ప్రతిపాదన తీసుకురావచ్చు మాట్లాడారు మల్లన్న గారు. తర్వాత మొన్న చూస్తే ఆమె కవిత గారు కూడా చాలా అంటే చాలా తిట్టారు మల్లన్న గారిని. ఆఫీస్ మీదకి వచ్చి ధ్వంసం చేశారు. మల్లన్న ఏదో పొరపాటు మాట్లాడారు అనేసి. పొరపాటు మాట్లాడిండొచ్చు, కానీ మరి అంతగా చిల్లర వేషాలు వేయడం కరెక్ట్ కాదనిపిస్తుంది. ఆఫీసుల మీదకి పోయి అలా ఇలా చేసేసి మీరు కూడా చాలా మందిని చాలా మాటలు మాట్లాడారు. అందరూ వచ్చి మీ ఇంటి మీదకి వచ్చి కొడితే ఎలా ఉంటుంది? కానీ ఒక చిన్న స్థాయిగా ఉన్నాడు కాబట్టి ఏం చేయలేడు అనేసి అలా తిరగబడుతున్నారు. ఈ జనాలు అందరూ కూడా మొన్న జరిగిన సంఘటనలో అందరూ కూడా వెళ్ళి కొట్టిరు కాబట్టి వాళ్ళు కూడా మీ అవసరం ఉన్నంత వరకే వాడుకుంటారు, తర్వాత తీసేసి పక్కనేస్తారు. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా సరే. అన్న మీరు ఈ మాట మీరు వినాలి, అర్థం చేసుకోవాలని నేను కోరుకుంటున్నా. సబ్స్క్రైబ్.